వెల్కమ్ టు ఎస్ఎస్ జర్నీ. అప్పుడప్పుడు పాలకూరతో హెల్దీగా టేస్టీగా ఇలా రైస్ చేసుకొని తినండి. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కేతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొన్ని బఠానీలు ఇప్పుడైతే సీజన్లో బాగా దొరుకుతున్నాయి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలి. కొన్ని కాజూస్, ఇక్కడ ఇది ఆప్షనల్ పూర్తిగా. ఈ రైస్ తయారీకి ముందుగానే అన్నం వండి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి కడిగి పెట్టుకున్న పాలకూరను అందులో వేసేయాలి. మూత పెట్టేస్తే కొంచెం సేపట్లో పాలకూర అంతా చక్కగా మగ్గిపోతుంది. తరచుగా పాలకూర తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల పాలకూరని ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. పాలకూర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత నుంచి కూడా మనని కాపాడుతుంది. ఇది విపరీతంగా బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గడంలో కూడా సహాయకారిగా ఉంటుంది. చక్కగా పాలకూర అంతా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో హెల్తీ ఫుడ్ను చేర్చుకోవడం వల్ల ఎన్నో సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు మన రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కొంచెం తాలింపు గింజలు యాడ్ చేయండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పులు వేశాను నేను ఇక్కడ. ఇది మీకు ఆప్షన్ అండి. ఇవి కొంచెం రంగు మారే వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలో ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేయాలి. చిన్న మంట మీద అవి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు దీంట్లో మిరపకాయల్ని ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసేయాలి. కొంచెం సేపు వాటిని అంతా మగ్గనిచ్చేసేయాలి. దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరిని యాడ్ చేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అంతా ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంని ఇందులో వేసి కలిపేసేయాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేస్తే వేడి వేడి పాలక్ రైస్ అయితే సిద్ధమవుతుంది. మరి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో పాటు మీ ప్రేమను కూడా జోడించి ఇంటిల్లిపాదికి అందిస్తే దాని రుచే వేరు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.